ఇంకొక మందు ఈ మధ్య ప్రచారం జరుగుతూ ఉంది. పిఆర్పి అంటారు దాన్ని. అంటే ప్లాస్మా ఎక్స్ట్రాక్ట్. కీలు జబ్బు, మోకాలు జబ్బు ఉంటే కీలు లోపలికి వేస్తారు దీన్ని. కీలు లోపలికి వేస్తే కొద్దిపాటి నొప్పి తగ్గే అవకాశం ఉంది, కొంచెం ఫ్రీగా నడిచే అవకాశం ఉంది. ఇంతవరకే ప్రూవ్ అయింది. కీలు నొప్పి ఎందుకు వస్తుంది? ఆస్టియో ఆర్థరోసిస్ అనే సమస్యతో వస్తుంది. కీలు అరుగుదల మొదలవుతుంది. ఏమైనా దెబ్బలు తగిలి తరుగుదల జరగవచ్చు, లేదా వయసు పెరిగే కొద్ది అరుగుదల రావచ్చు. అలాంటి అరుగుదల రివర్స్ అయ్యే సమస్య లేదు. అరుగుదలతో ఎక్కువ నష్టం జరగకుండా ఉండాలంటే మోకాలు చుట్టూ ఉండే కండరాలు బలంగా ఉండేటట్టు ఎక్సర్సైజులు చేయడం, బాసిపాట్లు వేసుకొని కూర్చోకుండా ఉండడం, మరీ గొంతుకిట్లా కూర్చొని మల విసర్జన చేయకుండా కమ్మోడు పెట్టుకోవడం, ఎగుడు దిగుడులుగా ఉన్న నేలల్లో నడవకుండా ఉండటం, విపరీతంగా మెట్లు ఎక్కడం దిగడం చేయకుండా ఉంటే ఇలాంటి జాగ్రత్తలతో ఈ మోకాలు అరుగుదలని వాయిదేయచ్చు. ఒకవేళ అరుగుదల వచ్చినా కూడా ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా అరుగుదల వేగంగా జరగకుండా ఉండడానికి ఈ పద్ధతులు పనిచేస్తాయి తప్ప పిఆర్పి అనే ఇంజెక్షను రూఢిగా పనిచేస్తుంది దీనికి ఎక్కడా లేదు. పైగా ఇంకో సమస్య ఏంటంటే దీనిలాగా కార్టిజోన్ ఇంజెక్షన్ కూడా ఒకప్పుడు వాడేవాళ్ళు. ఈ ఇంజెక్షన్లు కానీ వాడితే నొప్పి తెలియదు, తగ్గుతుంది. నాకు బాగైందనుకొని విపరీతంగా ఈ మోకాలు వాడటం మొదలు పెడితే మామూలు ఎంత స్పీడ్ తరిగిపోద్దో అంతకంటే ఎక్కువ స్పీడ్ తరిగిపోయే ప్రమాదం ఉంది. అందువలన ఈ పిఆర్పి అనే దానికి కానీ మోకాలు లోపలికి కార్టిజోన్ ఇంజెక్షన్ వేయడం కానీ ప్రమాదం